హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. వీళ్ళు మెజర్మెంట్స్ కోసం వచ్చేసి లెహెంగా విత్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ తోటి ఒక పాటు కటింగ్ చేసుకుంటాను. అలాగే కింద కుచ్చుల పాటుకు వచ్చేసి లెహెంగా తోటి నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు పైన క్లాత్ని అంటే కాటన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేశాను. లైనింగ్ కోసం వచ్చిన క్లాత్ని పై వైపున మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కింద వైపు ఒక మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఎంతైతే ఉందో అదే విధంగా నెక్ డౌన్ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. యోక్ పార్ట్ కోసం వచ్చేసండి బ్లౌజ్లో కుచ్చుల పార్ట్ ఉంటుంది కదా, ఆ కుచ్చుల పార్ట్ని తీసేసి ఓన్లీ పై వైపున ఎంత క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ దగ్గర వరకే మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం కిందకి కుర్చీలు వచ్చేసి కింద వైపు ఎక్స్ట్రా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఆ పార్ట్ని అయితే తీసేసి ఓన్లీ పై వైపున స్టిచ్చింగ్ ఉన్నంత వరకే ఒక 1/2 ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ విత్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ ఫ్రాక్ వచ్చేసండి పై వైపున చున్నీ పెద్దవాళ్ళు వేసుకునే ప్లీటెడ్ చున్నీ ఉంటుంది కదా, అంటే శారీ ఉండే విధంగా డిటాచబుల్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వచ్చిందండి. 2 ఇంచెస్ నెక్ విడ్త్ అయితే వచ్చింది. ఇప్పుడు కింద వైపు స్ట్రైట్ లైన్ అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కింద వైపు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అంత కింద నుంచి. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వచ్చిందండి. చెస్ట్ లూజ్ 7 ఇంచెస్ వచ్చిందండి. ఇది మార్కింగ్ అయిన తర్వాతకి మీకు అర్థమవుతుంది. వీడియోలో చూపించే విధంగా ఎల్ కార్నర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద వైపుకి స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ ఆల్రెడీ ఉంది కదండి. అలాగే 2 ఇంచెస్ విడ్త్ తోటి నెక్ డీప్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చేసి నెక్ డీప్, 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అండి. పై వైపు నుంచి స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ బయట వైపు మార్క్ చేసుకున్నాను. ఈ నెక్ కోసం వచ్చేసి ఇలా మార్కింగ్ అయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా అంటే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, రౌండ్ స్కేల్తో మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుంటున్నానండి. 7 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఎంతవరకు అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ స్వీట్ హార్ట్ నెక్ ఫుల్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఆ వీడియో కూడా చేస్తానండి. చాలా బాగుంటుంది ఈ నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని విడదీసుకోవడం కోసం ముందుగా కొంచెం మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి, నెక్ అర్థం అవడం కోసం అని చెప్పేసి. ఈ మార్కింగ్స్ ప్రకారం బాక్స్ డ్రా చేసుకొని బ్యాక్ నెక్కి అయితే రౌండ్ డ్రా చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కోసం స్వీట్ హార్ట్ నెక్ ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టుకున్నాను కదా, అదైతే కటింగ్ అయితే చేసుకుంటానండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కులు 2 కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్లు ఒకదానిపైన ఒకటి వేసుకొని నడుం లూజ్ దగ్గర కట్ అయితే పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీసుకోవడం లేదు, చిన్న పాప కదా ఏం కాదని చెప్పేసి లోతు అయితే తీసుకోలేదండి. చెస్ట్ లూజ్ దగ్గర అలాగే నడుం లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూద్దామండి. ముందుగా మెయిన్ క్లాత్ని చూసుకున్న తర్వాత కింద వైపున కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను బార్డర్ వేయడం కోసం. అంటే పై వైపున పిల్లకి పైవిట వేద్దామని చెప్పాను కదా, ఆ పైవిట కోసం ఒకవైపు బార్డర్ తక్కువగా ఉందని చెప్పేసి ఆ క్లాత్ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను కన్వీనియన్స్ కోసం, కట్ చేయడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు లెహెంగా దానిపైన వేసి లెహెంగా లెంత్ అయితే ఎంతైతే ఉందో అంతా కట్ చేసి పక్కకైతే పెట్టుకుంటున్నానండి క్లాత్ని. ఇప్పుడు పై వైపున ఉన్న క్లాత్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అలాగే చున్నీ కోసం కావాల్సిన క్లాత్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి 3 మీటర్స్ కూడా ఇవ్వలేదండి క్లాత్, కానీ నేను దాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తున్నానండి. ఒక 1/2 మీటర్ అయితే తగ్గింది 3 మీటర్స్లో. ఇప్పుడు ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్లు 2 కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న క్లాత్లోనే చున్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ చున్నీ కోసం ఒకవైపు బార్డర్ వచ్చేసి కట్ చేశానని చెప్పాను కదా, అది వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు సాటిన్ లైనింగ్ వేస్తున్నానండి. సాటిన్ అలాగే కాటన్ లైనింగ్ 2 కూడా ఈ డ్రెస్ కోసం ఉంచానండి.
ముందుగా సాటిన్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి ప్రతి క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన కుర్చీల పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కట్ చేసి పెట్టుకుని దానిపైన వేసుకొని కట్ చేశానండి. కింద వైపు కూడా స్ట్రైట్గా ఉండే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన కాటన్ లైనింగ్ ఉంది కదా, యోక్ పార్ట్లో మనం కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్తో వచ్చేసి కింద వైపు అంబ్రెల్లా క్లాత్ అంటే అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నార్మల్ కుర్చీలు పెట్టుకుంటే మరీ క్లాత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను. నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా మనం నార్మల్ ఎలాగైతే కట్ చేసుకుంటాం సమోసా ఫోల్డింగ్ వేసి అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచులు అండి. 9 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. పై వైపు నుంచి అందరికీ అంబ్రెల్లా కటింగ్ వచ్చే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి. 9 ఇంచెస్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే లెంత్ ఇందాక మార్కింగ్ అయితే చూసుకోలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు మార్కింగ్ చూసుకున్నానండి. 27 ఇంచెస్ వచ్చింది. కానీ నేను ఒక 2 ఇంచెస్ తగ్గించి 25 ఇంచెస్ దగ్గర మార్కింగ్ 26 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసి కట్ చేశానండి. వీడియోలో నేను పడుతున్నానని చెప్పేసి ముంత కటింగ్ అయితే చూపించలేదు. అంబ్రెల్లా కటింగ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు యోక్ పార్ట్ కోసం సాటిన్ లైనింగ్ కాటన్ క్లాత్ వేసి కట్ చేసి పక్కకైతే పెట్టానండి. 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాను. వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందుగా సాటిన్ లైనింగ్ వేసుకోవాలండి. సాటిన్ లైనింగ్ పై వైపున నార్మల్గా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అంటే ఫ్రంట్ అసలు క్లాత్ ఉంటుంది కదా, అది పై వైపున వేసుకోవాలి. కాటన్ లైనింగ్ పై వైపు నుంచి వేసుకొని రివర్స్ తిప్పుకోవాలండి. అప్పుడే మనం ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి వేయాల్సిన అవసరం లేకుండా నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. లేకపోతే మనం లోపల వైపు నుంచి బక్రం పీస్ అయితే అటాచ్ చేస్తాం కదా, అలా అటాచ్ చేయకుండా ఈ 3 క్లాత్స్ తోటి నేను నెక్ మందం వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కట్ లాగా వచ్చిన దగ్గర నీడిల్ లోపల వైపుకు ఉంచుకొని పక్కకు తిప్పుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అలా చేస్తేనే నెక్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకవైపు నెక్ అనేది సరిగా రాలేదని చెప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నానండి సైడ్ వైపున. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటేనే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుందండి. నెక్స్ అనేవి ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. ఒక 2 స్టిచెస్ పడ్డాయి కదా అని చెప్పేసి ఒకటైతే విప్పేస్తున్నాను. ఇది చూపించాలని చూపిస్తున్నానండి. నెక్ ఎప్పుడైనా మన స్టిచ్చింగ్లో రాంగ్ అయినప్పుడు ఇలా క్లాత్ని అంటే మనం డబల్ స్టిచ్ వేసుకొని ముందుగా వేసిన స్టిచ్ అనేది అక్కడి వరకు ఇప్పేసుకుంటే నెక్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ ఉన్న విధంగా కటింగ్ అయితే చేసుకొని అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. అంటే వీ షేప్ వస్తుంది కదా, అక్కడ కట్టు అలాగే మధ్య మధ్యలో కూడా కట్స్ అయితే పెట్టుకొని నెక్ని రివర్స్ తిప్పుకోవాలండి. ఇప్పుడు రివర్స్ తిప్పుకునేటప్పుడు ఒకవైపు పై వైపు నుంచి అంటే లైనింగ్ ఉన్న వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసినట్లయితే నెక్ రివర్స్ తిప్పినప్పుడు వచ్చేసి షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కర్వ్స్ అనేవి చాలా నీట్గా తిరుగుతాయండి. అలాగే వంపులు తిరిగే దగ్గర వచ్చేసి నీడిల్ లోపలికి ఉంచి పక్కకి తిప్పుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ని పై వైపున లోపల వైపు తిప్పేసుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్గా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇలా కరువు దగ్గర వచ్చేసి నీడిల్ లోపలికి ఉంచి పాదం పైకి లేపుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. సైడ్కి తిప్పుకొని ఇలా చేయడం వల్ల నెక్ అనేది వీ షేప్ దగ్గర చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా సాటిన్ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసుకొని కాటన్ లైనింగ్ పైన వైపున వేసుకొని రివర్స్ తిప్పుకుంటే క్లాత్ అనేది పై వైపుకి నీట్గా కనిపిస్తుందండి. నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ అలాగే ఆమ్ రౌండ్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఆమ్ రౌండ్ స్టిచ్చింగ్ వేసుకొని రివర్స్ తిప్పుకున్నప్పుడు లోపల వైపుకి వెళ్ళే విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా ఆమ్ రౌండ్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇందాకటి నెక్ చూపించేటప్పుడు చూపించలేదు, మిస్టేక్ అయిందని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలండి. కానీ రివర్స్ అయితే తీసుకోకూడదు. షోల్డర్స్ అనేవి ఇన్విజిబుల్గా ఉండడం కోసం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను.
ఫ్రంట్ పార్ట్కి లేస్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ ఉన్న వైపునే పైకి ఉండే విధంగా 2 క్లాతులు కూడా లోపల వైపు నుంచి అంటే షోల్డర్స్ లోపల నుంచి బయటికి అయితే 2 షోల్డర్స్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండే విధంగా క్లాత్ని పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ అనేవి ఇన్విజిబుల్గా ఉంటాయి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి షోల్డర్స్ దగ్గర 2 వైపులా కూడా. ఇటువైపు కూడా అలాగే రెండో వైపు కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో వచ్చేసి నెక్ అలాగే ఆర్మ్ రౌండ్స్ రెండింటికి కూడా పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అప్పుడే లైనింగ్ కూడా నీట్గా అతికినట్టుగా ఉంటుంది. తర్వాత సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్లు అవన్నీ స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కింద వైపు కుచ్చుల పాటు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లో అయితే డీటెయిల్గా చూపించాను. నెక్స్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేశాను అనేది నీట్గా చూపిస్తాను. ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం మాత్రమే చూపిస్తున్నాను చూడండి. సాటిన్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండింటిని కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అయితే పెట్టుకున్నాను. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదా ఆర్గంజా క్లాత్కి కూడా మిడిల్కి కట్ పెట్టుకుంటున్నాను. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా అయితే వస్తాయండి కుర్చీలు. అలాగే సాటిన్ క్లాత్కి కూడా అదే విధంగా కట్ పెట్టుకుంటానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని చూడండి ఇలా పెట్టుకొని క్లాత్ అనేది కదలకుండా ఉంటుందని చెప్పేసి అలా పెట్టానండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని కూడా ఇలా కట్ పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు సాటిన్ క్లాత్ అనేది పై వైపుకి ఉండే విధంగా అంటే మెయిన్ క్లాత్ నుంచి బయట నుంచి వస్తే పైకి కనిపించే విధంగా షైనింగ్ ఉన్న వైపు పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 క్లాత్లు కూడా కలుపుకొని కుచ్చులు పెట్టుకుంటున్నానండి. ఒకసారి పెట్టుకుంటే బాగోదని చెప్పేసి ఇలా 2 కలుపుకొని కుచ్చులు పెట్టుకుంటున్నాను. అప్పుడే నీట్గా కనిపిస్తుందండి. అంటే 2 విడివిడిగా అనేది లేవకోకుండా పైవైపు నుంచి ఇలా 2 కలిపి స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫ్రాక్ అని చెప్పేసి కలిపే కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ కుర్చీలు పెట్టుకోవడం కూడా మనం కట్ పెట్టుకున్న దగ్గరికి సమానంగా వచ్చే విధంగా కుర్చీలు సమానంగా పెట్టుకోవాలండి. లాస్ట్ చివరికి వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ వదులుకోవాలి అటువైపు ఇటువైపు కూడా. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని మెయిన్ క్లాత్ పై వైపు నుంచి కాటన్ క్లాత్ లైనింగ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకున్న ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళి పాపకి కుచ్చుకోకుండా ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేసే ప్రతి బ్లౌజ్ అంటే డ్రెస్సెస్ కూడా చిన్నపిల్లలకి స్టిచ్ చేసేటివి ఖర్చులన్నీ కూడా లోపలికి ఉండే విధంగా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ స్టిచ్చింగ్ ఫ్రంట్ వైపు అయిపోయింది. అలాగే బ్యాక్ వైపు కూడా పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. లేదు అనుకుంటే 3 లైనింగ్స్ కూడా ఒకే వైపు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అప్పుడు కూడా కుచ్చుకోకుండా ఉంటాయండి ఖర్చులు. హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా కింద వైపు నుంచి మనం ఒక 3 ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి. ఆ క్లాత్ తోటి హ్యాండ్స్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. హ్యాండ్స్ కోసం అంటే యోక్ పార్ట్లో అంటే డ్రెస్లో కట్ చేసాం కదా ఆ క్లాత్ని అని చెప్పేసి దాంతో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. హ్యాండ్స్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కర్వ్ షేప్లో కొంచెం కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. సైడ్స్కి క్లాత్ అనేది ఎక్స్ట్రా లేదు. ప్లస్ పాపకి హ్యాండ్స్ అనేవి వాళ్ళు ప్రిఫర్ చేయరంటండి. కానీ నేను నార్మల్గా హ్యాండ్స్ లేకపోతే బాగోదని చెప్పేసి ఇలా పై వైపు నుంచే వేస్తున్నాను. జిగ్జాగ్ అయితే చేశానండి. కర్వ్ షేప్లో కట్ చేసిన తర్వాత పై వైపు నుంచి కొంచెం పీకో చేశానండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా పై వైపు ఉండే విధంగా కుచ్చుళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. మిడిల్ నుంచి అటువైపు ఇటువైపు ఒక 3-4 కుచ్చులు వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అటువైపు నుంచి కూడా సేమ్ విడ్త్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం కుచ్చులు అయితే పెట్టుకుంటున్నానండి. ఎగ్జాక్ట్గా ఒక 8 కుచ్చులు అయితే వచ్చాయండి. అంతకు మించి అయితే రాలేదంటే అటువైపు ఒక 4 కుచ్చులు ఇటువైపు ఒక 4 కుచ్చులు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకున్నానండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకేమైనా న్యూ మోడల్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ కావాలి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవడం చూపిస్తానండి. ముందుగా పై వైపు నుంచి ఒక పావించి ఖర్చు ఉండే విధంగా ఓన్లీ యోక్ పార్ట్ వరకే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కలుపుకొని రెండో వైపు కూడా అదే విధంగా ఒక పావించి ఖర్చు ఉండే విధంగా సైడ్స్ జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే. ఇప్పుడు కింద వైపు కుర్చీల పార్ట్ని స్టిచ్చింగ్ వేసుకోవడం కోసం నార్మల్ ఆర్గంజా క్లాత్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత సాటిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకసారి స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే సైడ్స్ వచ్చేసి నీట్గా కనిపించదు డ్రెస్. అందుకని చెప్పేసి ఇలా ఓన్లీ ఆర్గంజా క్లాత్ వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత అన్ని క్లాత్స్ వేసుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి. రెండో వైపు స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ముందుగా వచ్చేసి ఆర్గంజా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కాటన్ క్లాత్ని చూడండి, కాటన్ క్లాత్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఒకవైపు కలిసే ఉందండి, కలిసి ఉన్న వైపు కొంచెమే కట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి కొంచెమే స్టిచ్చింగ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి సాటిన్ క్లాత్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా లోపల వైపు ఉండే విధంగా వేసుకోవాలండి. ఇలా సాటిన్ కూడా పైనుంచి కింద వైపు వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మొత్తం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చెస్ అయితే లోపల వైపులా క్లాత్ అంటే కుర్చీల పాటుకు వచ్చే క్లాత్ లైనింగ్స్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. క్లాత్ని ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత లోపల వైపు స్టిచ్చింగ్ అండి ఇది. పై వైపున 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం వదిలేసాం కదా, సైడ్స్ ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ ప్రకారం పైనుంచి కింద వైపు కూడా 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ క్రాస్గా రావాలండి ఆ స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు కింద వైపు మనం కుర్చీల పార్ట్కి పెట్టుకున్న లైనింగ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ స్టిచ్చెస్ అన్నీ ఒకదానిపైన ఒకటి సేమ్ సమానంగా వచ్చే విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. క్రాస్ స్టిచ్చింగ్ ఇలా వేసుకుంటేనే క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. సైడ్స్ వచ్చేసి నేను బొందులు స్టిచ్ చేయలేదండి, ఎందుకంటే మనం పైన వైపున చున్నీ స్టిచ్ చేసుకుంటాం కదా, చున్నీకి వచ్చిన బొందులు వచ్చేసి సరిపోతాయని చెప్పేసి నేనైతే ఇవి ఎక్స్ట్రా అవుతుందని పెట్టలేదండి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా 2 ఇంచెస్ గ్యాప్ తోటి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. సైడ్కి వచ్చేసి కొంచెం క్రాస్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి, అప్పుడే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపు క్లాత్లు కూడా ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చున్నీ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని అయితే సైడ్కి అటాచ్ చేసి పెట్టానండి. పై వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ అటాచ్మెంట్ అయితే చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు పై వైపున స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. క్లాత్ ఇలా అటాచ్ చేసిన తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకొని కుర్చీలకు సరిపోవడం అంటే చున్నీ ఎంత లెంత్ పెట్టుకోవాలనేది మార్కింగ్ చేసుకోవడం కోసం కింద వైపు నుంచి క్లాత్ని చున్నీని పట్టుకొని షోల్డర్ దగ్గరికి మెజర్మెంట్ అయితే ఒకటి తీసుకున్నానండి, ఎంత లెంత్ ఉందని చెప్పేసి. ఈ లెంత్ ప్రకారం ఇప్పుడు కుర్చీలు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తాను చూడండి. మనం శారీకి కుచ్చులు ఎలాగైతే పెట్టుకుంటామో అదే విధంగా కుచ్చులు అయితే పెట్టుకోవాలండి. బార్డర్ వచ్చేసి ఒకవైపు కిందకి ఒకవైపు పైకి కనిపించే విధంగా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కనిపించే విధంగా కుచ్చులు అయితే పెట్టుకున్నాను. ఈ కుర్చీలు పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కింద వైపు కదలకుండా ఉండడం కోసం వచ్చేసి ఒక స్టిచ్చింగ్ లూజ్ కుట్టు అయితే వేసుకున్నానండి. ఈ లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ వచ్చే విధంగా ఇప్పుడు కుచ్చులు మనం పెట్టుకున్న విధంగా పైవైపు కూడా సేమ్ ఉండే విధంగా ఇలా చూసుకుంటున్నానండి ఎంతవరకు కావాలి అని చెప్పేసి. ఇది షోల్డర్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవడం కోసం అండి. ఇది డిటాచబుల్ కాబట్టి షోల్డర్ దగ్గర డ్రెస్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేయట్లేదు. నార్మల్ షోల్డర్ లెంత్ను బట్టి పై వైపున మాత్రమే అంటే ఓన్లీ చున్నీకి మాత్రమే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి.
ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపు ఉన్న స్టిచ్చింగ్ అంటే ఎక్స్ట్రా లూజ్ కుట్టేసాం కదా, అది కట్ చేసుకొని కొంచెం క్రాస్గా వచ్చే విధంగా, అంటే మనం శారీలో ఎలాగైతే చెస్ట్ దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా వస్తాయి కదా కుచ్చులు, అదే విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. క్లాత్ కొంచెం ఎక్స్ట్రా విడుతున్నట్లయితే కొంచెం ఎక్కువ కుచ్చులు అయితే వచ్చేవి, కానీ క్లాత్ తక్కువ ఉండడం వల్ల తక్కువ కుచ్చులతోటే సెట్ చేశానండి. ఈ ప్లీట్స్కి వచ్చేసి హిప్ బెల్ట్ని అటాచ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పై వైపు నుంచి లైనింగ్ అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కట్టుకోవడం కోసం వచ్చేసి క్లాత్ కూడా సైడ్స్ నుంచి డోరీ హ్యాంగింగ్స్ కోసం క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ డోరీస్ని కలిపి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను హిప్ బెల్ట్కి. ఇవి లోపల వైపు నుంచి డైరెక్ట్గా రివర్స్ తీసుకునే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి, వీడియోలో చూపించే విధంగా. రెండో వైపు కూడా అదే విధంగా ఈ డోరీని హ్యాంగ్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు రివర్స్ తిప్పుకోవాలండి సైడ్స్ నుంచి. ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఒక్క రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ప్లీట్స్కి పై వైపున కనిపించే విధంగా బార్డర్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది క్లిప్ మిస్ అయిందండి, నేను చూసుకోలేదు, కానీ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే అర్థమవుతుంది. బ్లౌజ్ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి, ఇవి వేస్ట్ అవ్వకుండా కటింగ్ అయితే చేశాను ఆర్గంజా క్లాత్కి. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ బార్డర్ ఏదైతే ఉందో, అంటే బటర్ఫ్లైస్కి వచ్చిన బార్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా నార్మల్గా సీజర్తో కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. ఇవి 2 బటర్ఫ్లైస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ 2 బటర్ఫ్లైస్ని కూడా ఈ చున్నీకి అటాచ్ చేసుకున్నాను. నార్మల్గా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చండి, నేను గమ్తో అటాచ్ చేశాను. గమ్ అయితే కొంచెం టైం తీసుకొని ఆరుతుందండి. వీడియోలో చూపించే విధంగా గమ్ని ఇలా సైడ్స్ మొత్తం పెట్టేసుకొని గమ్తో అటాచ్ చేశానండి. పై వైపున బటర్ఫ్లై అనేది కొంచెం సైడ్ చూసే విధంగా అటాచ్ చేసుకొని 1 గంట పాటు పక్కకైతే పెట్టుకున్నాను. అదేవిధంగా కుర్చీల దగ్గర వేసుకున్నానండి గమ్తోటే. తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేశానండి. వీడియో మొత్తం తీసాను, అంతా బాగానే ఉంది, కానీ నేను పిక్స్ అయితే తీసుకోవడం మర్చిపోయానండి. డ్రెస్ వాళ్ళకి ఇచ్చేసాను హడావుడిలో, అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉందనేది చూపించలేదండి. కానీ వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చారండి. వాళ్ళు పిక్స్ పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా పిక్స్ అయితే షేర్ చేస్తాను.